రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. నిడిగుంట అరుణను అద్దంకి టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కొవ్వూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొవ్వూరులో ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేశారు. నేడు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. 4 రోజుల క్రితం సీఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారు. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు సెటిల్మెంట్లు చేశారు. అరుణ పూర్తి వ్యవహారాలపై పోలీసులు నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. ఇదిలా ఉంటే అరెస్టుకు ముందు అరుణ సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులపై ఆరోపణలు చేశారు. కారు డిక్కీలో దాక్కున్న తనను కాపాడాలని కోరారు. తాను కారులో దాక్కున్నానని, పోలీసులు తన కారులో గంజాయి పెట్టాలని మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిపారు. చంపడానికి చూస్తున్నారని, మీడియానే కాపాడాలని వేడుకున్నారు. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారు లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులేందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలియదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, స్పందన, నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ సహకారంతో నేరాలకు పాల్పడుతోందనే ఫిర్యాదులతో అరుణను కొవ్వూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు కోర్టులో కూడా ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే అరెస్టుకు ముందు అరుణ ఒక వీడియో విడుదల చేసినటువంటి పరిస్థితి. మీడియానే తనను కాపాడాలి, నన్ను కాపాడాలి అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని, అలాగే నా కారులో గంజాయి పెట్టి గంజాయి కేసు కూడా తనపై మోపబోతున్నారని చెప్పి కూడా కారు డిక్కీలో ఉన్నట్లుగా ఒక వీడియోను చిత్రీకరించి ఆ వీడియో విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇటీవల 4 రోజుల క్రితం కూడా ఓ సీఐకి ఫోన్ చేసి హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కూడా అరుణ బెదిరించిన విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తన ఇంటిని అరుణ అద్దెకు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇంటిని లాక్కునే ప్రయత్నం చేసిందంటూ కూడా ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేసి చాలా మంది చేసిందంటూ కూడా చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారు చెప్పడం లేదని కూడా అరుణ ఆరోపిస్తూ వీడియో కూడా చేసింది. కొందరు కానిస్టేబుల్ వచ్చి రోడ్డుపై కారు ఆపి గంజాయి లోపల పెట్టాలని చూశారని అరుణ ఆ వీడియోలో ఆరోపిస్తూ వీడియో చేసింది. అయితే అరుణపై పలువురు ఫిర్యాదు చేయడంతోనే ఆమె పూర్తి వ్యవహారాలపై పోలీసులు అలాగే నిఘా వర్గాలు కూడా దర్యాప్తు చేపట్టాయి. కాగా ఇటీవల అరుణ శ్రీకాంత్ కు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు నెట్టింటా వైరల్ అయిన నేపథ్యంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తితో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుణ హల్చల్ చేసింది. ఏకంగా ఇద్దరు సరసాలు ఆడుకుంటూ కూడా కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఈ విషయం పైన కూడా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో గూడూరుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి కోర్టు శిక్ష వేసింది. 2010 నుంచి కూడా నెల్లూరు కేంద్ర కారాగారంలో అతను ఖైదీగా ఉన్నాడు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన శ్రీకాంత్ 2018 నవంబర్లో మళ్లీ పోలీసులకు చిక్కి అప్పటి నుంచి కూడా జైల్లో ఉన్నాడు. శ్రీకాంత్ కారాగారంలో ఉంటే అతని గ్యాంగ్ ను తానే నడిపిస్తూ దందాలు చేస్తున్నట్లు కూడా అరుణపై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు శ్రీకాంత్ ను అరుణ కలిసిన వీడియోలు బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమెకు పలువురు ఉన్నతాధికారులు కూడా సహకరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు కూడా నిన్ననే హోంమంత్రి అనిత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అసలు అయితే నిడిగుంట అరుణను సంబంధించినటువంటి కేసులు ఏమేమి ఉన్నాయి, అలాగే ఇంకా ఏమేమి అరాచకాలు చేసింది, అలాగే రౌడీ షీటర్ శ్రీకాంత్ ను ఉపయోగించుకుని ఎంతమందిని బెదిరించింది, ఇంకా ఎన్ని సెటిల్మెంట్లు చేశారు అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. అసలు అరుణ పాత్ర ఏంటి, రౌడీ షీటర్ శ్రీకాంత్ కు సంబంధించిన కొన్ని కేసులలో అన్న ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.
మొత్తానికి ఇటు శ్రీకాంత్ అలాగే అరుణ ఇద్దరికి అంశము పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన నేపథ్యంలో ఇప్పుడు అరుణపై పూర్తి స్థాయిలో అందరూ కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. అరుణ చేసినటువంటి మోసాలు కావచ్చు, చీటింగ్ కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఫిర్యాదులు రావడంతోనే అరుణను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ రోజు పర్టికులర్ గా ఏ కేసులో అరుణను అదుపులోకి తీసుకున్నారన్నది అయితే ఇంకా తెలియాల్సింది. రిమాండ్ కు పెట్టే సమయంలోనే దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా పోలీసులు బయటికి చెప్పే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.